హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈ రోజు కరీంనగర్ జిల్లాలో భగత్ నగర్ లో 12 వార్డు అంటారు. మరి ఇక్కడ రోజు లడ్డు వేయడం జరుగుతుంది. మరి ఈరోజు మహిళలు కానీ మన తెలంగాణ ఆడబిడ్డలు మరి ఇది ఒక్కటి కాకుండా బతుకమ్మలు కానీ దసరా కానీ ఘనంగా చేసుకుంటారు. ఒక్కసారి మరి వాళ్ళ ద్వారా మనం తీసుకుంటూ జరుగుతుంది. ఇక్కడ మేడం ఉంది. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, మీ కాలనీ గురించి, మీ డెవలప్. మా కాలనీ భగత్ నగర్, శాంతి నగర్. నా పేరు సుధా కిరణ్. నేను ఫార్మసిస్ట్గా జాబ్ చేస్తా. కాకపోతే మేము అంటే ఇక్కడ మా కాలనీలో అందరము ప్రతి పండుగను కూడా మేము ఘనంగా చేసుకుంటాము. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే వినాయక చవితిని ఎక్కువగా మేము అందరం ఐకమత్యంతో కలిసిమెలిసి అందరము ఈ 11 రోజులు అంటే నిమజ్జనం వరకు కూడా మేము అందరం ఇలాగే మేము సెలబ్రేట్ చేసుకుంటాము. కాకపోతే ఏంటంటే ఈ రోజు మేము అందరం ఇట్లా కలవడానికి ఇది ఒక పండుగ, ఒక కారణము ఏంటంటే ఎవరైనా ఎవరి ఇళ్లలో వాళ్ళము అందరం బిజీగా ఉంటాము. ఎవరి వ్యవహారంలో లేదా ఎవరి జాబ్లలో కానీ అట్లా బిజీగా ఉండడం వల్ల అందరము ఈ రోజు ఈ లైఫ్లో ఎట్లయిపోయినాయి అంటే ఒంటరి భావన రావడము జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ రోజు మనం అందరం ఇట్లా కలవడం మూలన మనకు హ్యాపీ హార్మోన్స్ అని మనకు విడుదలయ్యి మనం అందరం మంచి హ్యాపీగా అంటే ఇట్లా హ్యాపీగా ఉంటే ఏమవుతుంది అంటే ఇంకొక 10 సంవత్సరాలు 5 అంటే మన ఆయుష్ మనకు పెరిగే అది ఉంటది. కాబట్టి మనం అందరం ఇట్లాంటి పండుగలను చేసుకోవాలని నేను అట్లా కోరుకుంటున్నా. అలాగే ఇది ఒక్క పండుగ కాకుండా ప్రతి పండుగను కూడా మా కాలనీలో చాలా బాగా చేసుకుంటాం మేము. కృష్ణాష్టమి కానివ్వండి, మామూలుగా హోలీ పండుగ రోజు కామదహనం కానివ్వండి, లేదు అంటే మిగతా దసరా కానివ్వండి, సద్దులు కానివ్వండి, బతుకమ్మ పండుగ దుర్గామాతను పెట్టడం కానివ్వండి, అలాగే మన బతుకమ్మ కూడా విజయదశమి వరకు కూడా మేము చాలా ఘనంగా చేసుకుంటాము. అలాగే 31 డిసెంబర్ కూడా మేము అందరం ఇలాగే గ్యాదర్ అయ్యి చాలా ఇక దాదాపు 500-600 మా కాలనీ మెంబర్స్ కాకుండా పక్క కాలనీ వాళ్ళు కూడా మమ్మల్ని చూసి చాలా మంది వస్తారు ఇక్కడికి. రోజు ఇక్కడ అన్నదానాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి, ప్రసాద వితరణ ఉంటది. మేము ఇట్లా అందరం అట్లా ఎంజాయ్ చేసి అంటే సంతోషంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నిటికి ఉత్సాహం అంతా చేయడానికి ఇదంతా మామూలుగా మీ మహిళలు ఉంటారు కదా, ఇందులో ఎవరు అసలు చాలా మంది అందరూ మా మహిళలు అంటే ఒక్కొక్కరికి పేరున అంటే మొదటి నుంచి మేము ఇక్కడ 25 సంవత్సరాల నుంచి కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ మా కార్పొరేటర్ కానివ్వండి, మిగతా పెద్దలు కానివ్వండి, ఇంకా మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ శారద, తోట సుగుణ, ఇక్కడ ప్రమీల గారు, వాణి, రేణుక, ఇంకా మిగతా లక్ష్మక్క, తను కనకలక్ష్మి మేడం, కృష్ణకుమారి అంటే వసంత మేడం. ఈ వసంత మేడం అయితే ప్రతిసారి అంటే దసరాకి అసలు ఎట్లా అంటే పాటలు అంత మంచి పాటలు పాడడం, అందరినీ తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలను ఎంకరేజ్ చేయడము, చాలా వరకు ఆ మేడం కూడా ఎంప్లాయీ. అట్లా అందరం చాలా మంది ఎంప్లాయీ. ఉమా అంటే తను కూడా మంచి డాన్స్ చేయడం అంటే నాట్యము, కోలాటాలు చాలా బాగా అంటే అందరము మంచి ఎంకరేజ్మెంట్ తో ఉంటాము, అందరూ ఫ్రెండ్లీగా ఉంటాము. పిల్లలు కూడా గేమ్స్ ఉంటాయండి మనకి. ఇవాళ ఈ రోజు కూడా గేమ్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా చాలా వరకు గేమ్స్ పెట్టిండ్రు. మా మహిళలకు, మగవాళ్ళకు అందరికి గేమ్స్ ఉంటాయి. సో ఇట్లా మేము అందరం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అందరి తరఫున. అలాగే ఈ అవకాశం ఇచ్చిన కేకే న్యూస్ హైదరాబాద్ వారికి నా కృతజ్ఞతలు. నమస్కారం అండి. నేను ఉపాధ్యాయురాల్ని. మా కాలనీ శాంతినగర్ నుంచి గత 40 ఏళ్ల నుంచి ఇక్కడ మేము ఒక పండగ వాతావరణం జరుగుతుంది. చిన్న పెద్ద ఏదైనా కానివ్వండి, పండగలకైనా ఆపత్తి సంపదలకు కూడా అందరం కలుస్తాము. అంతా వేరు ఫ్యామిలీ లాగా ఉండము, అంత కుటుంబ భావన ఎక్కువగా ఉంటుంది. దసరా, సంక్రాంతి ప్రతి పండగకైనా ఏదైనా కానీ అందరం ఒక చోట చేరడము అంటే ఎంత ఒక 9 రోజులు 10 రోజులు అంటే ఎంత సరదాగా గడిచిపోతుంది. అంటే ఒక కుటుంబ సభ్యులు, అన్న, అక్క, చెల్లె, తమ్ముడు ఎట్లా కలుస్తారో అలాగే పండగ వాతావరణంలో ఈ 10 రోజులు అందరం కలిసి ఉంటాము. బొడ్డెమ్మ కూడా అందరం ఆడుకుంటాము. అవి 9 రోజులు మళ్ళీ బతుకమ్మ కూడా అమ్మవారి నవరాత్రులు ప్లస్ బతుకమ్మ చాలా ఘనంగా చేస్తాం. బతుకమ్మ రోజు దాదాపు మా దగ్గర 1000-1500 మంది వస్తారు. ఇక్కడ సాంప్రదాయబద్ధకంగా మేము ఆడతాము. ప్లస్ వినాయక చవితి అయినా, నవరాత్రులైనా అన్ని కూడా సాంప్రదాయబద్ధకంగా చేస్తాము. మా కాలనీ వాసులందరికీ అంటే ఇతర కాలనీలకు ఆదర్శంగా ఉంటూ అందరము అంటే ఈ నవడేస్ ఎట్లా ఉందంటే ఎవరి లైఫ్ వాళ్ళే ఉన్నారు. దాని నుండి మేము ఈ 10 రోజులు అయితే చాలా విముక్తి, అబ్బా ఎంత రిలాక్స్ అయిపోతాము. అందరు మనసు అంతా ప్రశాంతంగా ఉంటది. అంటే ఈ కాలనీ వాళ్ళందరూ అంటే ఒక్క తీరుగానే ఉంటారు, ఎవరు ఎక్కడ ఉన్నా గానీ చాలా ఎంజాయ్మెంట్, ప్రశాంతమైనటువంటి వాతావరణం, చక్కగా నవ్వుకుంటూ అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులాగానే వెళ్తామండి. ఎప్పటికీ కాలనీ ఇలాగే ఉండాలని. హైదరాబాద్ లో కనిపిస్తుంది, లేదు మాకు ఎక్కడ పోయినా మా కరీంనగర్ రావాలనిపిస్తుంది.
మేము గత 40 ఏళ్ల నుండి కూడా ఎక్కడున్నా కానీ మళ్ళీ ఇదే రోజైతే ఈ పండగలకైతే ఇక్కడే ఉండాలని ఆశిస్తాం సార్. చూసాం కదా మనకి కరీంనగర్కి వచ్చినాం కానీ ఆ ఉత్సాహం కానీ ఆ మహిళలు మాట్లాడే సిస్టమ్ కానీ హైదరాబాద్ లో మనము ట్యాంక్ బండ్ కాడికి ఎట్లా పోతామో మామూలు బతుకమ్మ కానీ దానికి ఎట్లా అలా అనిపిస్తుంది ఇక్కడ దగ్గరకు వస్తే అంత ఉత్సాహం మాట్లాడుతున్నారు. కావున చాలా బాగా మాట్లాడారు. మరి కేకే లేకపోతే లైక్ సీరియన్. థ్యాంక్ యూ.